హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అనేది ఎండు చేపల కర్రీ చేసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఆనియన్, టమాటా ప్యూరీ, ఎండు చేపలు. చూడండి ఫ్రెండ్స్, తయారీ విధానం. ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes వేడి చేసుకోవాలి. వేడి వాటర్ ఎందుకంటే చేపలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేయడం కోసం. చూడండి ఫ్రెండ్స్, చేపలు అనేది వాటర్లో వేసుకోవాలి. ఒక 5 minutes ఉంచాలి. బాగా స్పూన్తో కలపాలి. కలిపిన తర్వాత ఈ విధంగా అవుతాయి, క్లీన్ అయితే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నూనె పోసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు ఆనియన్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కలుపుకోండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తగినంత సాల్ట్, టమాటా ప్యూరీ అన్నీ వేసుకున్న తర్వాత మిక్సింగ్ కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకోండి. ఒక 5 minutes మగ్గిన తర్వాత కారం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. చారు బాగా మరలిపోవాలి, బాగా దగ్గరికి రావాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా మరలుతుందో చూస్తున్నారా. ఆ విధంగా మరలాలి. మూత పెట్టుకోండి. 5 minutes అయిన తర్వాత తీయండి. తీసి చూడండి, చూసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు పడతాయి. చారు అనేది చిక్కగా అయిపోయిన తర్వాత చేపలు వేసుకోండి. చేపలు వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతున్నాయో చూస్తున్నారా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మన ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.